Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we are going to discuss December 19th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఒమన్ కంట్రీ విజిట్. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 3 నేషన్ టూర్కి వెళ్ళారు. ఫస్ట్ జోర్డాన్ కంట్రీకి వెళ్ళారు, ఆ తర్వాత ఇథియోపియా కంట్రీకి వెళ్ళారు, ఆఫ్టర్ దట్ ఫైనల్గా ఒమన్ కంట్రీకి వెళ్ళారు. ఒమన్ కంట్రీ ఇది ఒక గల్ఫ్ కంట్రీ, ఇది ఏషియా కాంటినెంట్లో ఉన్న కంట్రీ అని చెప్పేసి తెలుసుకున్నాము. ఒమన్ క్యాపిటల్ వచ్చేసి మస్కట్ అని కూడా తెలుసుకున్నాము. ఒమన్ క్యాపిటల్ మస్కట్. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఒమన్ టూర్ విజిట్, ఆ ఒమన్ దేశ పర్యటనలో కుదిరిన ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, ముఖ్యమైన ఒప్పందాలు ఏంటి, అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఏమైనా హయ్యెస్ట్ ఆనర్స్, అత్యుత్తమ పురస్కారాలు వచ్చాయో అటువంటివి తెలుసుకోవాలి. నిన్ననే మనం తెలుసుకున్నాం ఇథియోపియా కంట్రీకి సంబంధించిన అత్యున్నత పురస్కారాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అందుకున్నారు. ఇథియోపియా కంట్రీకి చెందిన హయ్యెస్ట్ ఆనర్ని అందుకున్న ఫస్ట్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఎ నేషన్, ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మొదటి విదేశీ ప్రభుత్వ అధినేత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఒమన్ కంట్రీ పర్యటనలో భాగంగా ఒమన్ కంట్రీ యొక్క హయ్యెస్ట్ ఆనర్, అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఒమన్ నరేంద్ర మోడీ గారికి బహుకరించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, దీంతో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి వచ్చిన గ్లోబల్ హయ్యెస్ట్ ఆనర్స్, విదేశీ అత్యున్నత పురస్కారాల సంఖ్య 29. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనము ఆ 28 గురించి కూడా తెలుసుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో, చూసుకోండి ఒకసారి. ఇక మరి ఆర్డర్ ఆఫ్ ఉమెన్ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి కంటే ముందే ఈ పురస్కారము ఒమన్ కంట్రీ క్వీన్ ఎలిజబెత్కి, క్వీన్ మ్యాక్సిమ్కి, ఎంపరర్ అకిహిటోకి, నెల్సన్ మండేలా, అలానే జోర్డాన్ కింగ్ అబ్దుల్లాకి బహుకరించడం జరిగింది. సో ఈ ఆర్డర్ ఆఫ్ ఒమన్ అత్యున్నత పురస్కారం ఏదైతే ఉందో, ఈ అవార్డుని అందుకున్న మొదటి దేశ అధినేత అయితే కాదు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, కానీ ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మొదటి విదేశీ దేశ అధినేత అంటే మాత్రం మోడీ గారు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక ఎంఓఈస్ విషయానికి వస్తే, అగ్రిమెంట్స్ విషయానికి వస్తే ఏమైనా ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయా? ఇండియా జోర్డాన్ 5 ఎంఓఈస్ కుదిరాయని చెప్పేసి తెలుసుకున్నాము. ఇండియా జోర్డాన్ 5 ఎంఓయూస్, అలానే ఇండియా ఇథియోపియా మధ్య ఓవరాల్గా 8 ఎంఓఈస్ కుదిరాయని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ప్రాముఖ్యత ఏముంది? ఒమన్ కంట్రీకి వెళ్ళారు కదా, ఈ యొక్క ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఇండియాకి ఒమన్కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి, ఇండియాకి ఒమన్కి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్, దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 70 ఇయర్స్ కంప్లీట్ అయింది, 70 ఏళ్ళు పూర్తయింది. అదే ఇండియాకి జోర్డాన్కి డిప్లొమాటిక్ రిలేషన్స్ అయితే 75 ఇయర్స్ అయింది స్టార్ట్ అయ్యి, రైట్. జోర్డాన్ కంట్రీకి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వెళ్ళారు, ఇథియోపియాకి కూడా ఫస్ట్ టైం వెళ్ళారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు ఒమన్కి వెళ్ళారు. సో ఇక ఏమైనా ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్, ముఖ్యంగా వాణిజ్యానికి సంబంధించి, ట్రేడ్కి సంబంధించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఒక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్గా చర్చలకు వచ్చే అంశాలు ట్రేడ్, బైలేటరల్ ట్రేడ్, ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఏమైనా ఉందా, ఎంత ఉంది, దాన్ని ఎంత టార్గెట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ ఇరు దేశాల మధ్య ఒక ముఖ్యమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇండియాకి ఒమన్కి మధ్య ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, దాని పేరే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఇండియాకి ఒమన్కి మధ్య ఒక ఎంఓయు, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి కుదిరింది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దాని నేమ్ గుర్తుపెట్టుకోండి, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. తెలుగులో చెప్పాలంటే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. బట్ ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి, ఎందుకంటే ఎకానమీలో మనకి ఈ సెకా ఇటువంటివి ఎక్కువగా వార్తల్లో వింటూ ఉంటాం. సెకా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అని చెప్పేసి. ఇక మరి ఇండియాకి ఒమన్కి మధ్య కుదిరిన ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము ఏం చేస్తుంది? ఎప్పుడైనా ఒక దేశంతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది అంటే దాని ముఖ్య ఉద్దేశం, మెయిన్ ఆబ్జెక్టివ్, ఒక కంట్రీ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఒమన్కి ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు మనం ఏమైతే చేస్తామో వాటిపైన వీళ్ళు సుమారుగా టారిఫ్స్ అనేవి 0%కి ఆల్మోస్ట్ తగ్గించడం జరుగుతుంది. ఉదాహరణకు ఒమన్కి మనము ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాం, ఎగుమతులు, ఆ ఎగుమతుల పైన ఒమన్ అనేది సుంకాలు 99% తగ్గిస్తుంది, నియర్లీ 99% తగ్గిస్తుంది ఆల్మోస్ట్గా. అంటే
ఆల్మోస్ట్ 0%. అదే ఒమన్ కంట్రీ నుంచి వచ్చే ఎక్స్పోర్ట్స్ మన దేశంలోకి ఏవైతే వస్తాయో దిగుమతులు, వాటిపైన కూడా మనము టారిఫ్స్ సుంకాలు తగ్గించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే ఈ వాణిజ్యాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం చూస్తే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయానికి వస్తే మనము యూకేతో కూడా కుదుర్చుకున్నాం. ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల విషయానికి వస్తే ఇప్పుడు ఇండియా ఏదైతే ఒమన్తో ఈ ఒప్పందం కుదుర్చుకునిందో గత 5 ఏళ్లలో ఇది 6వ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారతదేశానికి. లాస్ట్ 5 ఇయర్స్లో గత 5 సంవత్సరాల్లో ఇండియా కుదుర్చుకున్న 6వ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది. మరి గతంలో ఏ దేశాలతో కుదిరించుకునింది అంటే భారతదేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇది కూడా ఒక గల్ఫ్ కంట్రీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో 2022లో కుదుర్చుకునింది. అలానే ఆస్ట్రేలియాతో మనకి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే క్రింది వాటిలో భారతదేశానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ దేశాలతో ఉంది అంటాడు, 4 ఆప్షన్లు ఇస్తాడు. అలానే యూకే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఇండియాకి యూకేకి మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ సెటా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. అలానే మారిషియస్ దేశంతో కూడా మనకి ఇది ఉంది, ఏంటి, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. అలానే ఎఫ్టా బ్లాక్తో, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్టా బ్లాక్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ బ్లాక్. ఇందులో 4 దేశాలు ఉంటాయి. ఒకటి నార్వే, మరొకటి స్విట్జర్లాండ్, మరొకటి ఐస్లాండ్, 4వది లీచెనిస్తాన్. నార్వే, స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లీచెనిస్తాన్, ఈ 4 దేశాల కూటమే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. దీంతో కూడా మనకి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది. సో ఇది ఇండియాకి ఒమన్కి మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. గుర్తుపెట్టుకోండి, పేరు కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. మరి ఏంటి దీనివల్ల మనకి ఏ విధంగా లాభం అంటే ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు గూడ్స్ని కవర్ చేస్తుంది, సర్వీసెస్ని కవర్ చేస్తుంది. అంటే వస్తువులు మరియు సేవల్ని కవర్ చేస్తుంది. ఉదాహరణకు ఈ గల్ఫ్ కంట్రీ అయిన ఒమన్లో భారతదేశం నుంచి వర్కర్స్ అక్కడ వెళ్ళి బతుకుతూ ఉంటారు. సర్వీస్ సెక్టార్, ఇండియన్ సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుతుంది. ఇక ఇరు దేశాల మధ్య వాణిజ్యం తీసుకుంటే ఎంత ఉంది, ట్రేడ్ ఒకసారి చూసుకుంటే 2024-25లో భారతదేశానికి ఒమన్ కంట్రీకి మనము 4.06 బిలియన్ విలువైన ఎగుమతులు చేశాము. అదే ఒమన్ నుంచి అయితే 6.5 బిలియన్ విలువైన దిగుమతులు మనం ఒమన్ నుంచి తెచ్చుకున్నాము. అంటే ఒమన్ కంట్రీతో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒమన్తో మనకి వాణిజ్య లోటు ఉంది. మనకి చైనా తీసుకున్నా కూడా చైనాతో మనకి ట్రేడ్ డెఫిసిట్టే. అంటే దాని అర్థం ఏంటి, చైనా నుంచి మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటా ఉన్నాం ఎగుమతుల కంటే. చైనాతో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఒక్క అమెరికాతో మాత్రమే మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉంది, వాణిజ్యం మిగులు ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అయితే ఈ సెపా ఏదైతే ఉందో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ని ఈ 21st సెంచరీ బ్లూ ప్రింట్గా అభివర్ణించారు. ఈ 21వ శతాబ్దంలో ట్రేడు, ఇన్వెస్ట్మెంటు అభివృద్ధి కావాలి అంటే ఈ సెపా అనేది 21వ శతాబ్దపు బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుందని చెప్పారు. సో ఇది ఇండియాకి ఒమన్కి మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇక ఒమన్ సుల్తాన్ విషయానికి వస్తే హైతమ్ బిన్ తారిక్. ఇంకా ఎంఓయూలు ఏమైనా కుదిరాయా అంటే ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కాకుండా మరో ముఖ్యమైన 6 ఎంఓయూస్, మరో ముఖ్యమైన 6 అగ్రిమెంట్స్ కుదిరాయి. అవి కూడా ఒకసారి తప్పకుండా తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి సెపా, మరొకటి మ్యారిటైమ్ మ్యూజియంకి సంబంధించి ఒక అగ్రిమెంట్. మ్యారిటైమ్ హెరిటేజ్ అంటే ఏంటి, మనకి ఉదాహరణకు గుజరాత్లోని లోతల్లో, మన ఇండియాలోని గుజరాత్లోని లోతల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ని నిర్మిస్తూ ఉన్నాం. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. లోతల్ అంటేనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గుర్తు రావాలా, సింధు నాగరికత. లోతల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అంటే ఏంటి, అక్కడ మన సముద్రయాన రంగానికి సంబంధించిన సాంస్కృతిక వారసత్వ సంపద మ్యారిటైమ్ హెరిటేజ్ అంతా అక్కడ ఉంటుంది. సో ఈ మ్యారిటైమ్ మ్యూజియంలను డెవలప్ చేయాలి అని ఒక ఎంఓయూ కుదిరింది. అలానే అగ్రికల్చర్ సెక్టార్లో ఒక ఎంఓయూ కుదిరింది. హయ్యర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించి ఒక ఎంఓయూ. అలానే ముఖ్యంగా ఇండస్ట్రియల్ కోఆపరేషన్, పరిశ్రమల సహకారం, ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇండియన్ ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్కి సిఐఐ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలానే మ్యారిటైమ్ కోఆపరేషన్, సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకొని వచ్చారు. ఇక అలానే మిల్లెట్ కల్టివేషన్ విషయంలో ఈ యొక్క చిరుధాన్యాలు ఉన్నాయి కదా, జొన్నలు, రాగలు, సజ్జలు,
వాటికి సంబంధించి ఆ మిల్లెట్ని సాగు చేయాలి అనే దానిపైన ఒక కోఆపరేషన్. సో సెపాని మినహాయిస్తే ఎన్ని ఎంఓయూలు కుదిరాయి? 6 MOUs. అదే ఇండియా జోర్డాన్ అయితే 5, ఇండియా ఇథియోపియా అయితే 8 MOUs అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి యొక్క ఓమన్ కంట్రీ విజిట్, ఓమన్ కంట్రీ టూర్. ఇక యూరోపియన్ యూనియన్తో మనకి ఇంకా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా యూరోపియన్ యూనియన్తో ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోలేదు, చర్చలు సాగుతూ ఉన్నాయి. ఇంకా ఏమని చెప్పారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇండియా ఉమెన్ బిజినెస్ ఫోరంలో ప్రసంగించారు. ఇండియా ఉమెన్ బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ కొన్ని ప్రపోజల్స్ పెట్టారు, కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇండియా ఉమెన్ అగ్రి ఇన్నోవేషన్ హబ్ని ఏర్పాటు చేయాలి, అగ్రికల్చర్ ఇన్నోవేషన్ హబ్ని. అలానే బిజినెస్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇండియా ఉమెన్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. ఇండియా ఉమెన్ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ని ప్రపోజ్ చేశారు. ఇక్కడ ఈ ఇన్నోవేషన్ బ్రిడ్జ్ అనే వర్డ్ మనకి ఇటువంటివి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇండియాకి యూకేకి మధ్య సెప్టెంబర్ 2024లో ఇండియాకి యూకేకి మధ్య సెప్టెంబర్ 2024లో యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ బ్రిడ్జ్ అనేది కుదిరింది. ఇది ఇటీవలే 1 year కంప్లీట్ చేసుకునింది. యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ బ్రిడ్జ్. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది సెప్టెంబర్ 2024లో కుదిరింది. మన ఇండియాలో సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం కోసం, అంటే సుస్థిరమైన మౌలిక వసతులు, అంటే గ్రీన్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ టెక్నాలజీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసము అవసరమైన క్యాపిటల్, అవసరమైన డబ్బులు సమకూర్చుకోవడం కోసం యూకే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు సెప్టెంబర్ 2024లో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి ఇండియా సౌదీ అరేబియా మధ్య ఒక ఇంపార్టెంట్ MOU కుదిరింది. ఇండియా సౌదీ అరేబియా వీసా మినహాయింపు ఒప్పందంపై సంతకం చేశాయి. ఇండియా సౌదీ అరేబియా సైన్డ్ బైలేటరల్ వీసా వైవర్ అగ్రిమెంట్. బైలేటరల్ వీసా వైవర్ అగ్రిమెంట్. ఇక్కడ వీసా వైవర్ అంటే వీసా మినహాయింపు ఒప్పందం. వీసా అంటే ఏంటి? మనకి ఒక కంట్రీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఆ దేశం ఇచ్చే ఒక పర్మిషన్, అనుమతి. మరి ఇప్పుడు ఈ ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య కుదిరిన వీసా మినహాయింపు ఒప్పందం ఏంటి? ఫస్ట్ సౌదీ అరేబియా క్యాపిటల్ విషయానికి వస్తే రియాద్. సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్. మరి ఈ యొక్క వీసా వైవర్ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా నుంచి సౌదీ అరేబియాకి అఫీషియల్స్ వెళ్తూ ఉంటారు, అధికారులు. అలానే సౌదీ అరేబియా నుంచి ఇండియాకి అధికారులు, అఫీషియల్స్ వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అక్కడ వెళ్ళి ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 రోజుల పాటు, ఒక 60 రోజుల పాటు వాళ్ళు ఉండాలి అంటే అక్కడ వీసా అనేది తప్పనిసరి. బట్ అలా కాకపోకుండా ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య ఈ అఫీషియల్స్ ఎక్స్చేంజ్ని ఎంకరేజ్ చేయాలి. ఈ అధికారుల మార్పిడి ఏదైతే ఉందో, అధికారులు అక్కడికి వెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎటువంటి వీసాలు లేకపోకుండా పర్మిట్ చేసే, అనుమతి ఇచ్చే ఒక ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్లో భాగంగా ఇండియా నుంచి వెళ్ళే అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా డిప్లొమాటిక్ పాస్పోర్ట్స్, ఈ దౌత్య పాస్పోర్ట్లు, అలానే అఫీషియల్ పాస్పోర్ట్స్, అధికారిక పాస్పోర్ట్లు, స్పెషల్ పాస్పోర్ట్స్, ప్రత్యేక పాస్పోర్ట్లు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి ఆఫీసర్సు సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడ 90 days వరకు వీసా లేకుండానే స్టే చేయవచ్చు. అంటే అక్కడ భారతీయ అధికారులు అక్కడికి వెళ్ళి 90 రోజుల పాటు ఎటువంటి వీసా లేకుండానే అక్కడ ఉండవచ్చు. ఇది రెసిప్రోకల్, అంటే సౌదీ అరేబియా అధికారులకు కూడా వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం సౌదీ అరేబియా అఫీషియల్స్ ఇండియాకు వచ్చి 90 days వరకు వీసా లేకుండానే ఉండవచ్చు. సో ఇది మనకి ఇండియాకి సౌదీ అరేబియాకి మధ్య కుదిరిన ఒప్పందం. నెక్స్ట్ వన్, అగైన్ నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్. సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించి ఈ సాంప్రదాయ వైద్యం పైన నిర్వహిస్తూ ఉన్న 2వ అంతర్జాతీయ సదస్సు. ఇది న్యూఢిల్లీలోని 17th నుంచి, న్యూఢిల్లీలో 17th December నుంచి 19th December వరకు జరిగింది. ఇవాళ కన్క్లూడ్ అయింది, ఇవాళ ముగిసింది. మరి ఇండియా ఈ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్, సాంప్రదాయ వైద్యం ఏదైతే ఉందో, ఈ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, భారతదేశంలో ఈ ఆయుర్వేద రంగాన్ని, ఉనని, సిద్ధ, న్యాచురోపతి, హోమియోపతి ఇటువంటి రంగాన్ని డెవలప్ చేయడం కోసం 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏ ఇయర్? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2014. మరి ఆయుష్ మినిస్టర్ ప్రతాప్ రావ్ జాదవ్ గారు ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం, ప్రతాప్ రావ్ జాదవ్. మరి ఇప్పుడు ఈ ఆయుష్ సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ని నిర్వహిస్తూ ఉన్నది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ యొక్క 2వ గ్లోబల్ సమ్మిట్లో ఈ సాంప్రదాయ వైద్యాన్ని
సాంప్రదాయ వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం తీసుకురావాలి, వరల్డ్ వైడ్ పాపులారిటీ తీసుకురావాలని చెప్పేసి ఇండియా 16 కంట్రీస్తో ద్వైపాక్షిక చర్చలు స్టార్ట్ చేసింది. 16 కంట్రీస్తో బైలేటరల్ డిస్కషన్స్ స్టార్ట్ చేసింది. ఇక మెయిన్గా ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఏంటి అంటే క్యూబాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. క్యూబా కంట్రీ, సౌత్ అమెరికన్ కంట్రీ, ఈ యొక్క దాన్ని ఏమంటారు, మనకి ఈ కరీబియన్ ప్రాంతంలో ఉండే ఒక దేశము. సో ఇండియాకి క్యూబాకి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది అంటే క్యూబాలోని మెడికల్ యూనివర్సిటీలో ఒక ఆయుష్ విభాగాన్ని ఏర్పాటు చేయాలి, క్యూబాలోని మెడికల్ యూనివర్సిటీలో ఒక ఆయుష్ చైర్ని, ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే క్యూబాలోని నేషనల్ హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో, క్యూబాలోని జాతీయ ఆరోగ్య వ్యవస్థలోకి ఈ ఆయుర్వేదను ప్రవేశపెట్టాలి, ఆయుర్వేదాన్ని ఇంటిగ్రేట్ చేయాలి అని చెప్పేసి దానికోసం ఇండియన్ గవర్నమెంట్ ఒక పంచకర్మ సెంటర్ను క్యూబాలో ఏర్పాటు చేయబోతోంది. గుర్తుపెట్టండి, పంచకర్మ సెంటర్. ఇక నిన్ననే తెలుసుకున్నాం, WHO గ్లోబల్ సమ్మిట్, ఫస్ట్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ వచ్చేసి 2023లో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక WHO ఈ ట్రెడిషనల్ మెడిసిన్ని డెవలప్ చేయడం కోసం WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ని గుజరాత్లోని జామ్నగర్లో ఏర్పాటు చేసిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. గుజరాత్లోని జామ్నగర్. ఇక జామ్నగర్ అంటేనే గుర్తు రావాల్సింది మనకి వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, ఇది కూడా అక్కడే ఉంటుంది, జామ్నగర్ రిఫైనరీ ప్రాంతం పరిధిలో. సో ఇప్పుడు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్, ప్రాజెక్ట్స్ కుదిరాయా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కొన్ని ముఖ్యమైన పోర్టల్స్ని లాంచ్ చేశారు ఈ యొక్క ఆయుర్వేదాన్ని డెవలప్ చేయడం కోసం. మై ఆయుష్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ పోర్టల్ని, ఒక డిజిటల్ పోర్టల్ని ఆయుష్ వ్యవస్థను డెవలప్ చేయడానికి లాంచ్ చేశారు. అలానే ఆయుష్ మార్క్ని లాంచ్ చేశారు. ఆయుష్ మార్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయుష్ ప్రోడక్ట్స్, ఆయుష్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ ఆయుర్వేద వైద్యంలో భాగంగా మనం ఉపయోగించే అశ్వగంధ ఏమైనా ఉంటాయి కదా, ఇటువంటి మూలికలు, అటువంటి ఆయుష్ ప్రోడక్ట్స్, ఆయుష్ సర్వీసెస్ యొక్క క్వాలిటీని టెస్ట్ చేయడం కోసం, వాటి యొక్క నాణ్యతను పరీక్షించడం కోసం ఒక బెంచ్ మార్క్, ఏ విధంగా అయితే మనకి ఎకో ప్రోడక్ట్స్ యొక్క నాణ్యతను పరిశీలించడానికి ఎకో మార్కులు ఉన్నాయో అట్లా ఒక ఆయుష్ మార్క్ని మోడీ గారు లాంచ్ చేశారు. అలానే యోగాకు సంబంధించి ఒక WHO రిపోర్ట్ని రిలీజ్ చేశారు. WHO టెక్నికల్ రిపోర్ట్ ఆన్ ట్రైనింగ్ ఇన్ యోగాని రిలీజ్ చేశారు. అలానే ఒక బుక్ను కూడా రిలీజ్ చేశారు ఆయుష్కి సంబంధించి. ఆ బుక్ పేరు ఫ్రమ్ రూట్స్ టు గ్లోబల్ రీచ్ 11 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆయుష్. ఫ్రమ్ రూట్స్ టు గ్లోబల్ రీచ్ 11 years ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఆయుష్ అనే బుక్ని రిలీజ్ చేశారు. అలానే అశ్వగంధ పైన ఒక పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ చేశారు. అశ్వగంధ పైన ఒక పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేశారు. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి యాక్సిస్ బ్యాంక్తో కలిసి ఇండియాలో ఫ్లెక్స్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన గూగుల్ పే సంస్థ. గూగుల్ పే యాక్సిస్ బ్యాంక్తో కలిసి ఇండియాలో ఫ్లెక్స్ క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది గూగుల్ పే. గూగుల్ పే మనకి ఏ విధంగా అయితే ఫోన్పే, గూగుల్ పే అనేది ఒక UPI పేమెంట్ సిస్టమ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. మరి ఇప్పుడు ఈ గూగుల్ పే ఇండియాలోని యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్షిప్తో, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఒక డిజిటల్ క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. దాని నేమ్ వచ్చేసి ఫ్లెక్స్. మరి ఇక్కడ ఏంటి దీనికి ప్రాముఖ్యత ఏంటంటే జనరల్గా మనం క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేస్తాం. క్రెడిట్ కార్డ్స్ని మనము UPI ద్వారా కాకోకుండా జనరల్గా యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు గూగుల్ పే లాంచ్ చేసిన ఈ డిజిటల్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో ఫ్లెక్స్, దీన్ని ఉపయోగించి, డిజిటల్ అంటే ఏంటి, మనకి మొబైల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి కోటక్ బ్యాంకు అటువంటి కొన్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి వర్చువల్ డెబిట్ కార్డు ఉంటుంది. ఆ డెబిట్ కార్డ్, ATM కార్డ్ని మనం ఫిజికల్గా కలిగి ఉండాల్సిన అవసరం లేదు, అందులోనే వర్చువల్గా మనకి ఆప్షన్ ఉంటుంది. సో అట్లా డిజిటల్ క్రెడిట్ కార్డుని ఉపయోగించి మనము QR కోడ్స్ని స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్స్ని చెల్లించవచ్చు. సో తద్వారా UPI పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్ అనేవి లింక్ చేస్తున్నట్టు. సో మరి UPI విషయానికి వస్తే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ కదా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఇటీవలే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ UPI గురించి ఒక మాట చెప్పింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ సిస్టమ్, వరల్డ్స్ లార్జెస్ట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ UPIగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చెప్పింది, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇక UPI ఎప్పుడు ఏర్పాటైంది? 2016లో ఏర్పాటైంది. ఈ UPI 2016లో ఏర్పాటైంది. దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు
దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆర్బీఐ కలిసి జాయింట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని రెగ్యులేట్ చేసేది యూపీఐని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ, యూపీఐని నియంత్రించేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్పిసిఐ 2008లో ఏర్పాటైందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, ఎన్పిసిఐ హెడ్ క్వార్టర్స్ ముంబై. ఇక యూపీఐ విషయానికి వస్తే ఆల్రెడీ యూపీఐని డిఫరెంట్ కంట్రీస్లో ప్రవేశపెట్టాలి అని చెప్పేసి భారతదేశం ఆల్రెడీ ఈస్ట్ ఏషియాలోని 8 కంట్రీస్తో డిస్కషన్స్ కూడా చేస్తూ ఉంది, 8 దేశాలతో. ఇక యూపీఐ విషయానికి వస్తే ఆల్రెడీ ఈ దేశాల్లో అమల్లో ఉంది, మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. భారతదేశం యూపీఐ ప్రస్తుతం ఆల్రెడీ భూటాన్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, సింగపూర్లో దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు, ఖతార్ కంట్రీ, మౌరీషియస్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్లో ఆల్రెడీ భారతదేశ యూపీఐని యూజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఒకవేళ మనం వెళ్ళామనుకో అక్కడ యూపీఐ చెల్లింపుల ద్వారా మనము పేమెంట్స్ చేయొచ్చు. సో ఇది అలానే ఇటీవల జపాన్కు చెందిన ఎన్టీటీ డేటా కంపెనీతో కూడా ఈ ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది, జపాన్లో యూపీఐ సేవల్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఇండెక్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ అన్నాడు. రెసిలియన్స్ అంటే తెలుగులో ఎటువంటి సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి. ఇప్పుడు ఉదాహరణకు క్లైమేట్ రిస్క్స్ ఎక్కువ అవుతా ఉన్నాయి, వాతావరణ మార్పుల వల్ల హీట్ వేవ్స్ కావచ్చు, వేడిగాలులు, కోల్డ్ వేవ్స్, చలిగాలులు, వీటి వల్ల ఆర్థిక నష్టము, ప్రాణ నష్టము, ఎకనామిక్ లాసెస్, హ్యూమన్ లాసెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలి? రెసిలియంట్గా అవ్వాలి, మనము అటువంటి పరిస్థితులను తట్టుకొనాలి. మరి ఆ పరిస్థితులను తట్టుకొనాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్ అవసరము, ఆర్థికంగా మనం బలపడాలి, పెట్టుబడులు అవసరం. మరి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఉంది, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025 అనేది ఒకటి ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఈ రిస్క్స్ పెరిగిపోతూ ఉన్నాయో, ముప్పులు, క్లైమేట్ రిస్క్స్, వాతావరణ ముప్పులు కావచ్చు, వాతావరణ ప్రమాదాలు, ఎకనామిక్ రిస్క్స్ మనం చూస్తూ ఉంటే ఇప్పుడు ట్రేడ్ వార్, లైక్ ఆల్రెడీ యుఎస్ఏకి చైనాకి మధ్య ట్రేడ్ టెన్షన్స్, ఇండియా పైన యుఎస్ఏ 50% టారిఫ్స్ వేసింది. ఇటువంటి వాణిజ్య యుద్ధం కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఎకనామిక్ రిస్క్స్, పొలిటికల్ అన్సర్టెనిటీ, రాజకీయంగా అనిశ్చితి ఉంటుంది కొన్ని దేశాలలో. రెగ్యులేటరీ రిస్క్స్ ఉంటాయి. రెగ్యులేటరీ రిస్క్స్ అంటే ఏంటి? నియంత్రణ. ఉదాహరణకు రెడ్ కార్పెటిజం, ఇండియాలో కావచ్చు కొన్ని కంట్రీస్లో కరప్షన్ ఎక్కువగా ఉంటుంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతర వాణిజ్యం అంతా ఉండదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇటువంటి పారామీటర్స్ని ప్రామాణికంగా తీసుకొని, ఇటువంటి పారామీటర్స్ని పరిగణలోకి తీసుకొని ఒక సంస్థ ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ని తయారు చేస్తుంది. దీన్ని విడుదల చేసేది హెన్లీ అండ్ పార్ట్నర్స్ అండ్ ఆల్ఫాజియో అనే సంస్థ కలిసి దీన్ని విడుదల చేస్తాయి. దీని ప్రకారము వరల్డ్లో ఏ కంట్రీ ఇన్వెస్టర్స్కి ఫ్రెండ్లీగా ఉంది, ఎటువంటి సమస్యలు వచ్చినా పెట్టుబడిదారులు నమ్మకం ఏ దేశంలో కోల్పోకుండా ఉన్నారు అని చెప్పేసి ఆ రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోనే అత్యంత రెసిలియంట్ కంట్రీ ఫర్ ఇన్వెస్టర్స్ స్విట్జర్లాండ్, పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన దేశము స్విట్జర్లాండ్. మరి స్విట్జర్లాండ్ స్కోర్ వచ్చేసి ఓవరాల్ స్కోరు 88.42. ఇక్కడ స్కోర్ అనేది ప్రతిదానికి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏజెన్సీస్ అటువంటివి విడుదల చేస్తే కనుక మనకి ప్రతిదానికి స్కోర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ అంత గుర్తుపెట్టుకోకపోయినా కూడా అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ మనం ఛాన్స్ తీసుకోకూడదు అంటే గుర్తుపెట్టుకుంటే మంచిదే. ఇక స్విట్జర్లాండ్ వరల్డ్స్ మోస్ట్ రెసిలియంట్ కంట్రీ ఫర్ ఇన్వెస్టర్స్. మరి స్విట్జర్లాండ్ ఓవరాల్ స్కోర్ 88.42 అయితే రిస్క్ స్కోర్ 9.1. ఈ స్కోర్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, రిస్క్ స్కోర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే ఏంటి? రిస్క్ లేదు, ముప్పు లేదు, సో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా 104th ప్లేస్లో నిలిచింది. ఇండియా 104th ప్లేస్లో నిలిచింది. ఓవరాల్గా మన స్కోరు 54.42. బట్ ఇండియాలో హై ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఉంది. రెసిలియన్స్ అయితే మధ్యతరంగా ఉంది, మోడరేట్ రెసిలియన్స్. సో గుర్తుపెట్టుకోవాల్సింది స్విట్జర్లాండ్ ఫస్ట్, ఇండియా 104. మరి సెకండ్ ప్లేస్లో డెన్మార్క్ ఉంది. థర్డ్ నార్వే. ఇక లాస్ట్ ప్లేస్లో తీసుకుంటే లెబనాన్ కంట్రీ లాస్ట్ ప్లేస్లో ఉంది, 150th ప్లేస్.
అదే పాకిస్తాన్ అయితే 148th ప్లేస్. బాటమ్ 3 కంట్రీస్ ఇవి, దిగువన ఉన్న 3 దేశాలు. పాకిస్తాన్ 148, హైతీ అనే దేశం 149, లెబనాన్ 150. సో ఇక్కడ మెయిన్గా వీళ్ళు ఏమేమి పారామీటర్స్ని తీసుకుంటా ఉన్నారు అంటే ఈ రిపోర్టు పొలిటికల్ రిస్క్స్, ఎకనామిక్ రిస్క్స్, క్లైమేట్ రిస్క్స్, రెగ్యులేటరీ రిస్క్స్, ఇటువంటివి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి యుఎస్ఏ తైవాన్ మధ్య కుదిరిన ఒక ఆర్మ్స్ ప్యాకేజ్ డీల్, ఆయుధ ప్యాకేజీ ఒప్పందము. తైవాన్కు $10 బిలియన్ ఆయుధ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా. యుఎస్ఏ తైవాన్ అంటే ఇది ఒక సౌత్ చైనా సీలో ఉన్న కంట్రీ. తైవాన్ ఎంతసేపు చైనా తమ దేశ భూభాగంలో భాగమని భావిస్తుంది. చైనా ఆల్వేస్ ఫీల్స్ తైవాన్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్స్ కంట్రీ. తైవాన్ కంట్రీని చైనా తమ దేశ భూభాగంలో భాగమని భావిస్తుంటుంది. బట్ ఇప్పుడు తైవాన్కి 10 బిలియన్, అప్రాక్సిమేట్గా చెప్పాలి అంటే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సుమారుగా $11.15 బిలియన్ ఆర్మ్స్ డీల్, ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది. అంటే మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే తైవాన్ కంట్రీ అమెరికా నుంచి $11.15 బిలియన్ విలువైన ఆర్మ్స్ని, ఆయుధాలని పర్చేస్ చేయబోతున్నారు, కొనుగోలు చేయబోతూ ఉన్నారు. మరి ఇందులో ముఖ్యమైనవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా ఈ డిఫెన్స్కి సంబంధించి వార్తల్లో ఉన్నప్పుడు మనం ఫోకస్ చేసింది ఆ డీల్ వాల్యూ ఎంత, అందులో భాగంగా ఏం పర్చేస్ చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఆయుధాలు పర్చేస్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అంటేనే గుర్తురావాల్సినది, ఇప్పుడు ఇండియా రష్యాతో S-400 మిస్సైల్స్, దీన్నే భారతదేశపు సుదర్శన్ చక్రగా పిలుస్తారు. అలానే రష్యా నుంచి S-500 గగనతల వ్యవస్థని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. రష్యా నుంచి ఇగ్లా-ఎస్ మిస్సైల్స్ మనము పర్చేస్ చేస్తూ ఉన్నాము. అలానే ఇక అమెరికా నుంచి అయితే మనము జావెలిన్ మిస్సైల్స్, జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ కావచ్చు. అమెరికా నుంచి మనము MH-60R హెలికాప్టర్స్, సీహాక్ హెలికాప్టర్స్ నేవీ కోసం, ఇటువంటివి. మరి ఇప్పుడు తైవాన్కి అమెరికా ఏమి ఆర్మ్స్ పంపిస్తూ ఉంది అంటే అందులో మెయిన్గా హిమార్స్ అనే ఒక రాకెట్ సిస్టమ్. ఎలా ఉంటుందంటే హిమార్స్ అనే రాకెట్ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హిమార్స్ అంటే హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్. ఇదొక మల్టిపుల్ రాకెట్ లాంచర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే హిమార్స్ రాకెట్ వ్యవస్థ. ఇదొక ట్రక్ ఉంది, ఇక్కడ వీల్డ్ ట్రక్, చక్రాల లారీ ఉంది. ఈ ట్రక్ నుంచి మల్టిపుల్ రాకెట్స్ని లాంచ్ చేయవచ్చు. ఏకకాలంలో అప్ టు 6 రాకెట్స్ని లాంచ్ చేయవచ్చు. ఈ యొక్క వీల్డ్ లారీ ట్రక్ ఏదైతే ఉందో ఇది సైమల్టేనియస్గా 6 రాకెట్స్ని క్యారీ చేస్తుంది, 6 రాకెట్లను మోసుకొని పోగలదు. సో మల్టిపుల్ రాకెట్స్ని లాంచ్ చేయవచ్చు. లైట్ వెయిట్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ హిమార్స్ అంటే. మరి ఈ హిమార్స్ని ఎవరు డెవలప్ చేశారు, ఎవరు తయారు చేశారు అంటే అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్. ఇక్కడ రేపు పొద్దున్న కంపెనీలు కూడా అడగవచ్చు, కంపెనీలు మ్యాచ్ ద ఫాలోయింగ్. లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్, హిమార్స్ రాకెట్స్. ఇంకా ఏం పంపిస్తూ ఉంది తైవాన్కి అంటే ATACMS మిస్సైల్స్, అలానే హవిజ్జర్స్ అనే ఆయుధాలని పంపిస్తూ ఉంది. సో ఇక్కడ ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికా తైవాన్తో 8 MOUs, 8 ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకునేది. దాని విలువ $11.15 బిలియన్. ఇక తైవాన్ క్యాపిటల్ విషయానికి వస్తే తైవాన్ క్యాపిటల్ తైపీ. నెక్స్ట్ వన్, ఆస్కార్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్గా భారతీయ చిత్రం హోమ్ బౌండ్ షార్ట్ లిస్ట్. ఆస్కార్ అవార్డ్స్కి అనదర్ నేమ్, మరొక పేరు అకాడమీ అవార్డ్స్ అంటారు. అకాడమీ అవార్డ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ అమెరికాలోని లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో జరుగుతాయి. వార్షిక అవార్డులు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఇయర్ 2026లో 98th అకాడమీ అవార్డ్స్, 98వ ఆస్కార్ అవార్డ్స్ బరిలో భారతీయ చిత్రం హోమ్ బౌండ్ నిలిచింది. ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డ్స్ కేటగిరీస్ ఉంటాయి, బెస్ట్ యాక్టరు, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్ అలాగా. ఇప్పుడు మన ఫిల్మ్ ఏదైతే ఉందో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయింది, ఎంపిక అయ్యింది. ఇంకా తుది విజేతని నెక్స్ట్ ఇయర్ ప్రకటిస్తారు. మరి
ఈ యొక్క సినిమాని డైరెక్ట్ చేసినది నీరజ్ గేవాన్. డైరెక్టర్ ఈ సినిమాకి నీరజ్ గేవన్. ఓవరాల్గా ఈ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 15 మూవీస్ నామినేట్ అయ్యాయి. ఫైనల్ విజేతని నెక్స్ట్ ఇయర్ ప్రకటిస్తారు. మరి ఈ అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ అవార్డ్స్ని ఇచ్చేది ఎవరు అంటే అమెరికాకు చెందిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఇస్తుంది. ఇవి ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ అవార్డ్స్, చలనచిత్ర రంగంలోనే అత్యున్నత పురస్కారాలు. ఆస్కార్ అవార్డ్స్ అమెరికా. నెక్స్ట్ వన్ బుక్స్ ఇన్ న్యూస్, వార్తల్లో పుస్తకాలు. శిఖర్ ధావన్ యొక్క ఆత్మకథ. ఇండియన్ మాజీ ఓపెనర్, ఇండియన్ మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన ఆత్మకథని, తన ఆటోబయోగ్రఫీని న్యూఢిల్లీలో రిలీజ్ చేశారు. ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ, సొంతంగా తనే రాసినది. ఆథర్ ఎవరు అంటే అతనే, శిఖర్ ధావనే ఆథర్. మరి ఆ బుక్ నేమ్ వచ్చేసి ధవన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. ఆ ఆత్మకథ పేరు ధవన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. మరి దీన్ని పబ్లిష్ చేసింది హార్పర్ కొలిన్స్ ఇండియా. మనకి ఇటువంటి బుక్స్ విషయానికి వస్తే మనకి క్రికెటర్కి సంబంధించి స్టంప్డ్ అనే ఒక పుస్తకాన్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీ గారికి సంబంధించిన బుక్ స్టంప్డ్. సో ఇప్పుడు శిఖర్ ధావన్ యొక్క ఆటోబయోగ్రఫీ ధవన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్. నెక్స్ట్ వన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నవంబర్ 2025. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్కి, ప్రతి నెలకి బెస్ట్ ప్లేయర్స్గా ఇద్దరిని సెలెక్ట్ చేస్తుంది. మెన్స్ కేటగిరీలో ఒకరిని, ఉమెన్స్ కేటగిరీలో ఒకరిని. ఇప్పుడు ఐసీసీ నవంబర్ 2025 గాను బెస్ట్ మెన్స్ క్రికెటర్గా, ఉత్తమ పురుషుల క్రికెటర్గా సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ని సెలెక్ట్ చేసింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్. అదే బెస్ట్ ఉమెన్స్ క్రికెటర్ ఫర్ నవంబర్ 2025, నవంబర్ నెలకు గాను ఉత్తమ మహిళా క్రికెటర్గా భారతదేశ మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ షఫాలి వర్మ సెలెక్ట్ అయింది. ఎందుకంటే షఫాలి వర్మ అంటేనే గుర్తురావాల్సింది మొన్న జరిగిన ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఏదైతే ఉందో, మహిళల వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో ఇండియా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ టీం పైన గెలిచింది. సో ఆ ఫైనల్లో షఫాలి వర్మ గారు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే అద్భుతమైన ప్రదర్శన చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఈ సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరం జరిగిన ఎడిషన్లో 8 టీమ్స్ పాల్గొన్నాయి. ఎన్ని టీమ్స్? 8 జట్లు పాల్గొన్నాయి. ఇది మన ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అడిగాడు డైరెక్ట్గా ఎన్ని జట్లు పాల్గొన్నాయి అని చెప్పేసి. 8 టీమ్స్. నెక్స్ట్ వన్ 2025 రోల్ బాల్ వరల్డ్ కప్ విన్నర్, 2025 రోల్ బాల్ ప్రపంచ కప్ విజేత. రోల్ బాల్ అనేది ఇదొక, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లేయర్లు ఈ రోలర్ షూస్ని, ఈ రోలర్ స్కేటింగ్ అట్ ద సేమ్ టైం ఈ హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్ మాదిరి ఉంటుంది. ఈ రోలర్ షూస్ ధరించి, ఈ స్కేటింగ్ వీల్స్ ధరించి వీళ్ళు ఆడతారు. ఈ 2025 రోల్ బాల్ వరల్డ్ కప్ విన్నర్గా ఇండియా నిలిచింది. ఈ వరల్డ్ కప్ యూఏఈలోని దుబాయ్లో జరిగింది. ఎప్పుడైనా మనకు ఒక టోర్నమెంట్ వార్తలో ఉన్నప్పుడు ఎక్కడ జరిగింది, అది ఎన్నవ ఎడిషన్, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, అలాంటివి తెలుసుకుంటే, బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటే సరిపోతుంది. యూఏఈలోని దుబాయ్లో జరిగింది. 7th ఎడిషన్, 7వ ఎడిషన్. మెన్స్ టీం విన్నర్గా, పురుషుల రోల్ బాల్ విజేతగా ఇండియా నిలిచింది. ఉమెన్స్ టీం విన్నర్, మహిళల రోల్ బాల్ టీం విజేతగా ఇండియానే నిలిచింది. అంటే ఏంటి, పురుషుల రోల్ బాల్ టీము, మహిళల రోల్ బాల్ టీం రెండింటిని ఇండియానే గెలుచుకునింది ఈ వరల్డ్ కప్ని. మరి మెన్స్ టీం విన్నర్ విషయానికి వస్తే, పురుషుల రోల్ బాల్ టీం విషయానికి వస్తే ఫైనల్లో ఇండియా డిఫెండింగ్ ఛాంపియన్ కెన్యాని 11-10 గోల్స్ తేడాతో ఓడించింది. 11-10 గోల్స్ తేడాతో. ఇక ఉమెన్స్ టీం విషయానికి వస్తే ఫైనల్లో ఇండియా మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ కెన్యాని 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. 3-2 గోల్స్ తేడాతో ఓడించింది. దీన్ని ఆర్గనైజ్ చేసేది ఇంటర్నేషనల్ రోల్ బాల్ ఫెడరేషన్. దీన్ని నిర్వహించేది ఇంటర్నేషనల్ రోల్ బాల్ ఫెడరేషన్. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి 2026 ఫీఫా వరల్డ్ కప్కి సంబంధించి ఫీఫా ఏదైతే ఉందో ఫుట్బాల్ని నిర్వహించేది, ఆ ఫీఫా విజేతలకి అలానే ఓవరాల్గా అన్ని టీములకి
$727 మిలియన్ ప్రైజ్ మనీని ప్రకటించింది. మనం డిస్కస్ చేసుకున్నాం 2026 ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 3 కంట్రీస్లో జరగబోతోంది. ఒకటి USA, మరొకటి కెనడా, మరొకటి మెక్సికో. ఈ 3 దేశాల్లో జరగబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా 48 టీమ్స్ పాల్గొంటా ఉన్నాయి, 48 దేశాలు. ఇప్పుడు ఈ 48 టీమ్స్కి ప్రైజ్ మనీని ఇవ్వడం జరిగింది, ప్రకటించారు. మరి హయ్యెస్ట్ ఏ టీమ్కి, రన్నర్కి ఎంత, ఛాంపియన్కి ఎంత తెలుసుకుంటే సరిపోతుంది. ఈ అవుట్ ఆఫ్ 727 మిలియన్లో $727 మిలియన్ $50 మిలియన్ ఛాంపియన్ టీంకి, $50 మిలియన్ విజేతకు, $5 కోట్ల. $50 మిలియన్ అంటే $5 కోట్ల. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 450 కోట్లు. రన్నర్కి 33 మిలియన్స్, ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రన్నర్కి 297 కోట్లు. ఇక థర్డ్ ప్లేస్ టీంకి 29 మిలియన్, సో ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి టీంకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. 33 నుంచి 48 స్థానాలు నిలిచిన జట్లకు అయితే $90 lakh చొప్పున ఇవ్వడం జరుగుతుంది, అంటే 81 crore చొప్పున. సో మనకి ఛాంపియన్, రన్నరు, థర్డ్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఇక ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది, అందులో ఎన్ని టీమ్స్ పాల్గొంటా ఉన్నాయి, ఎక్కడ జరగబోతా ఉంది, అటువంటివి తెలుసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, అంతర్జాతీయ వలసకారుల దినోత్సవం 18th డిసెంబర్. ఎస్టర్డే 18th డిసెంబర్ని ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఏంటి, అంతర్జాతీయ వలసకారుల దినోత్సవం. వేరే కంట్రీస్కి పోయి వలసకారులు బతుకుతూ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క కృషిని గుర్తిస్తూ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సంస్థ ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తుంది, ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం థీమ్ 2025 వచ్చేసి మై గ్రేట్ స్టోరీ కల్చర్స్ అండ్ డెవలప్మెంట్. ఈ ఇంపార్టెంట్ డేస్ విషయానికి వస్తే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జామ్స్లలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఈ దినోత్సవం ఏ రోజు, ఏ దానికి సంబంధించినది. థీమ్ అనేది మ్యాక్సిమం అడగడు, కానీ గుర్తుపెట్టుకోవచ్చు. కానీ మెయిన్గా అయితే మనకి ఏ రోజు, దాని ప్రాముఖ్యత ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవంగా మనము ఎవ్రీ ఇయర్ December 14th సెలబ్రేట్ చేసుకుంటాం. December 14th అంటే 5 days బ్యాక్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం అంటే December 14 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే ఏదైతే ఉందో, దీన్ని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2000లో అనౌన్స్ చేసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2000 సంవత్సరంలో ప్రకటించింది. మెయిన్గా ఎందుకు తీసుకొని వచ్చారంటే, ఈ యొక్క వలసకారులకు సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక కన్వెన్షన్, ఒక అంతర్జాతీయ నిబంధన ఉంది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ఆల్ మైగ్రెంట్ వర్కర్స్. 1990లో యునైటెడ్ నేషన్స్ మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ తీసుకొని వచ్చింది. దాని పేరు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఆల్ మైగ్రెంట్ వర్కర్స్. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డేని తీసుకురావడం జరిగింది. ఇక అలానే మైగ్రేషన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఒక గ్లోబల్ కాంపాక్ట్ని, ఒక అంతర్జాతీయ కన్వెన్షన్ని కూడా తీసుకొని వచ్చింది 2018లో. దాని పేరు గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్, 2018లో తీసుకొని వచ్చారు. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే, ఇటీవల ఇండియా, స్వీడన్ ఎన్ని గ్రీన్ టెక్ ప్రాజెక్ట్స్ ప్రారంభించారు? మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ స్టీలు, సిమెంట్ ఇండస్ట్రీలలో కర్బన ఉద్గారాలు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడం కోసము గ్రీన్ టెక్నాలజీస్ వాడాలి అని చెప్పేసి ఇండియా, స్వీడన్ కొన్ని గ్రీన్ టెక్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాయి. ఎన్ని గ్రీన్ టెక్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాయి, ఇది ట్రై చేయండి. ఇక అలానే నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి, విబీజీ రామ్జీ బిల్లుకి పూర్తి పేరేంటి? ఎంజీ నరేగా స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లు విబీజీ రామ్జీ బిల్లు. ఇది ఉభయ సభల్లో పాస్ అయింది, పార్లమెంట్లో పాస్ అయింది. మరి ఇప్పుడు విబీజీ రామ్జీ బిల్ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ మిషన్, రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్. ఇక్కడ ఆజీవికా మిషన్ అంటేనే ఇది రూరల్ పావర్టీని, గ్రామీణ పేదరికాన్ని తొలగించడానికి తీసుకొని వచ్చిన మిషన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో ప్రొవిజన్స్ ఏమున్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. 100 days, ఎంజీ నరేగా అయితే 100 days వర్కే కల్పిస్తుంది.
ఈ విబిజీ రామ్జీ 125 డేస్ కల్పిస్తుంది. బట్ ఇక్కడ వర్క్స్ విషయానికి వస్తే ఇంతకుముందు గతంలో ఎంజీ నరేగాలో ఏ పనులైనా చేపట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు వర్క్స్ని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఈ విబిజీ రామ్జీ కింద ఈ 4 రకాల పనులనే చేపట్టాలి, ఈ 4 టైప్స్ ఆఫ్ వర్క్స్నే చెయ్యాలి అని చెప్పేసి. ఆ 4 టైప్స్ ఆఫ్ వర్క్స్ వచ్చేసి, ఒకటి వాటర్ సెక్యూరిటీ వర్క్స్ అంటే ఏంటి, నీటి భద్రతకు సంబంధించిన పనులు అంటే ఏంటి, కుంటలు తవ్వడము, పాండ్స్ తవ్వడం అటువంటివి. అలానే కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, ఏమైనా రోడ్లు వేయడము అటువంటివి. లైవ్లీవుడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జీవనోపాధిని కల్పించే మౌలిక వసతులు. అలానే డిజాస్టర్ మిటిగేషన్ వర్క్స్ అంటే ఏంటి, ఇప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ఆ విపత్తుల్ని కంట్రోల్ చేయడం కోసం చేసే పనులు. అంటే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, విబిజీ రామ్జీలో ఎన్ని రకాల పనులకు అనుమతి ఇచ్చారంటే 4 టైప్స్ ఆఫ్ వర్క్స్: వాటర్ సెక్యూరిటీ వర్క్స్, కోర్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్, లైవ్లీవుడ్ రిలేటెడ్ ఇన్ఫ్రా అండ్ డిజాస్టర్ మిటిగేషన్ వర్క్స్. ఇక ఫండింగ్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫండింగ్ అనేది మరి ఇంకొకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే ఇంకా కొంతమందికి క్లారిటీ కోసము. ఫండింగ్ ఏ విధంగా ఉంటుంది, బడ్జెట్ ఎలా ఇస్తారు అంటే, ఎంజీ నరేగాలో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఏంటి, ఎంజీ నరేగా కింద బడ్జెట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండేది, ఎంత కావాలి అంట అంత యూనియన్ గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉండేది. ఇప్పుడు ఈ విబిజీ రామ్జీలో క్యాప్డ్ బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఈ బడ్జెట్లో ఎంత కేటాయించాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి, ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనులు చేపట్టాలి అని చెప్పేసి. క్యాప్డ్ బడ్జెట్ విబిజీ రామ్జీ. ఇక గతంలో ఎంజీ నరేగా కింద కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులు పెట్టుకునేవి, 10% నిధులు. అదే యూనియన్ టెరిటరీస్ అయితే, ఇప్పుడు శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి, లెజిస్లేచర్ లేని యూనియన్ టెరిటరీస్కి అయితే 100% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. ఇప్పుడు ఈ విషయానికి వస్తే, ఈ విబిజీ రామ్జీ విషయానికి వస్తే, ఫండింగ్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం 60% పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు 40% పెట్టుకోవాలి. అంటే రాష్ట్రాలపైన ఆర్థిక భారం పడుతుంది, ఫినాన్షియల్ బర్డెన్ అండ్ స్టేట్స్. మరి 90-10 కూడా ఉంది. ఎప్పుడుంది? నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలు, అలానే హిమాలయన్ స్టేట్స్, హిమాలయ రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాలయ యూనియన్ టెరిటరీ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా లెజిస్లేచర్ ఉంది. వీటికి మాత్రం నార్త్ ఈస్ట్ ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, యూనియన్ టెరిటరీ అయిన జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రము 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. విబిజీ రామ్జీ కింద 10% మాత్రం ఈ ప్రాంతాలు పెట్టుకుంటాయి. మరి ఇప్పుడు ఈ 60-40 ఏదైతే ఉందో, ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని మినహాయించి ఇంకా కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, శాసనసభను కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, ఉదాహరణకు ఢిల్లీ, అటువంటికి మాత్రము కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది నిధులు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇదే విబిజీ రామ్జీ కింద శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు అండమాన్ నికోబార్ అటువంటివి, వాటికి మాత్రం ఫండింగ్ 100% కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పుడు కూడా 100% కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ శాసనసభ ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఇది హిల్లీ రాష్ట్రం అవడం వల్ల, కొండల్లో ఉన్న ప్రాంతం అవడం వల్ల 90% కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది. మిగతా యూనియన్ టెరిటరీలు, శాసనసభ కలిగి ఉన్న మిగతా యూనియన్ టెరిటరీలకు మాత్రము కేంద్ర ప్రభుత్వం 60% ఇస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చేద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఉమెన్ కంట్రీ పర్యటన, ఇండియా సౌదీ అరేబియా వీసా మినహాయింపు ఒప్పందంపై సంతకం, సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్, యాక్సిస్ బ్యాంక్తో కలిసి ఇండియాలో ఫ్లెక్స్ క్రెడిట్ కార్డును లాంచ్ చేసిన గూగుల్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రెసిలియన్స్ ఇండెక్స్ 2025,
తైవాన్కు $10 బిలియన్ ఆయుధ ప్యాకేజీని ప్రకటించిన అమెరికా. ఆస్కార్ 2025లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్గా భారతీయ చిత్రం హోమ్ బౌండ్ షార్ట్ లిస్ట్ అయింది. శిఖర్ ధావన్ యొక్క ఆత్మకథ ద వన్, క్రికెట్, మై లైఫ్ అండ్ మోర్. ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ నవంబర్ 2025 మెన్స్, ఉమెన్స్. ఇక ఐసీసీ హెడ్ క్వార్టర్స్ దుబాయ్ యూఏఈలో ఉంది. ప్రస్తుతం ఐసీసీకి చైర్మన్గా జైషా ఉన్నాడు. 2025 రోల్ బాల్ వరల్డ్ కప్ విన్నర్ ఇండియా. 2026 ఫీఫా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ డీటెయిల్స్. ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే 18th డిసెంబర్. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.